హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఆయుష్. ఈరోజు రెసిపీ వచ్చేసి దోశ విత్ ఆలూ కుర్మా. ఈ కుర్మా దోశల్లోకి అంతే కాదండి, పూరీల్లోకి, చపాతీల్లోకి, గీ రైస్, పులావ్లోకి కూడా చాలా బాగుంటుంది. సింపుల్ అండ్ ఈజీగా ఈ రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం రండి ఫ్రెండ్స్. ఫస్ట్గా స్టవ్ ఆన్ చేసుకుని ఒక కడాయి పెట్టుకోండి. ఈ కడాయిలోకి 2-3 స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకుని ఆయిల్ బాగా హీట్ అవ్వాక దాంట్లో పలావ్ సరుకులు అంటే లవంగాలు 2-3, 2 ఇంచుల దాల్చిన చెక్క, 1 లాలిక్కాయ, కొంచెం జీరా వేసి బాగా వేపుకోండి. ఫస్ట్ టైం కానీ నా ఛానల్ని చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాత చాప్ చేసి పక్కనుంచుకున్న 1-2 ఆనియన్స్, 2 గ్రీన్ చిల్లీస్ మరియు 1 టమాటో వేసుకుని బాగా ఫ్రై చేసుకోండి. దాంట్లోకి కొంచెం కరివేపాకు మరి కొత్తిమీరని కూడా యాడ్ చేసుకోండి. బాగా వేగిన వెజిటేబుల్లోకి 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ని యాడ్ చేసుకుని పచ్చివాసన పోయే వరకు బాగా వేపుకోండి. దీంట్లోకి చిటికెడు పసుపు, ఉప్పు మరియు కారాన్ని యాడ్ చేసుకుని బాగా వేయించుకోండి. బాయిల్ చేసి పక్కనుంచుకున్న పొటాటోస్ని బాగా మ్యాష్ చేసుకోవాలి. ఇలా మ్యాష్ చేసుకున్న పొటాటోస్ని అన్నీ తీసి దీంట్లో వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకున్న దీంట్లోకి 1 కప్ వాటర్ని యాడ్ చేసుకుని 5-10 మినిట్స్ మళ్ళీ కుక్ చేసుకోవాలి. ఫైనల్లీ దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ మరియు 1/2 టేబుల్ స్పూన్ జీరా పౌడర్ని యాడ్ చేసుకోండి. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కొద్దిగా కొత్తిమీరని యాడ్ చేసుకుని సర్వ్ చేసుకోండి. ఇది కేవలం దోశల్లోకే కాదండి, పూరీల్లోకి, మసాలా రైస్లోకి మరియు పులావ్ మరియు జీరా రైస్లోకి కూడా చాలా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేసి కామెంట్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.